హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఆంటీ, ఏం చేస్తున్నారు? కట్లెట్ చేస్తున్నా. ఓకే. ఇగో బఠానీ, ఎల్లో కలర్ బఠానీలు ఉడకబెట్టిన 4 గంటలు నానబెట్టి, ఇగో పచ్చివి. ఓకే. 4 గంటలు నానబెట్టి ఉడకబెడితే ఇట్లా ఉన్నాయి. ఇవి పావు కేజీ. ఆలుగడ్డలు అరకిలో, ఉల్లిగడ్డలు 4, తర్వాత కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఈ చాట్ మసాలా, ఓకే, తర్వాత కొంచెం చింతపండు రసం, జీలకర్ర, తగినంత సాల్ట్. మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బయట మామూలుగా అయితే సమోసా కట్లెట్ చేస్తారు కదా. ఇక సమోసా కట్లెట్ అంటే ఇప్పుడు మామూలుగా ఉండేది కదా, ఆలుగడ్డతో చేస్తే బాగుంటుందని. ఓకే. ఈ ఆలుగడ్డ దీంతో స్మాష్ చేసుకో. జీలకర్ర వేసిన, ఓకే, కొంచెం అది ఇట్లా చెక్క అనేటప్పుడు ఆలుగడ్డ స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ. ఇది కొంచెం ఉడికింది, కొంచెం వేడైతే చాలు, ఆల్రెడీ ఉడికే ఉంటాయి కదా. ఈ బఠానీ సాల్ట్ వేద్దాం. కారం, ఈ కారంలో ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిసి ఉన్నాయి ఇందులో. కాకపోతే మనం సపరేట్గా వేయాల్సిన పని లేదు. కొత్తిమీర, పుదీనా, కొంచెం క్యారెట్ వేద్దాము, మళ్ళీ కొంచెం వేద్దాం. అయిపోయింది కట్లెట్. కొంచెం అంతా చింతపండు లైట్గా, చింతపండు కొంచెం పోద్దాం. తర్వాత చాట్ మసాలా, దీనికి ఇంతనే ఏం లేదు, మన ఇష్టం. మనం కొంచెం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ చేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు. అన్నీ వేసేసాము, క్యారెట్, కొత్తిమీర, పుదీనా లాస్ట్కి అన్నీ వేసి కలిపేసుకొని, ఇంకా మనం ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే ఇట్లా తినేయచ్చు. బాగుంది చూడడానికి. ఇట్లానే మీరు కూడా చేసుకొని చేసి చూడండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వ్యూస్ కోసమా? ఇది అంతా రెడీ అయింది, ఇంకా మనం ఇట్లా చేసుకొని తింటున్నాం ఇంకా రెడీ. ఓకే. మనకి బయట దొరుకుతుంది కదా, బయట